మనం ఇప్పుడు వరకు కంచి కామాక్షి టెంపుల్ చూసాం కదా. అది అమ్మవారు, ఇది అయ్యవారు టెంపుల్. ఇది అంటే శివుడు టెంపుల్. దీన్నే ఏకాంబరేశ్వర టెంపుల్ అంటారు. ఆల్మోస్ట్ ఒక 172 ఫీట్ గోపురం ఉంటుంది. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గోపురం ఇది. చూద్దాం అయితే. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది స్టార్టింగ్లో. ఇంకపోతే అదే గోపురం. ఆల్మోస్ట్ 172 ఫీట్ అంటే నాకు మామూలుగా చూడడానికే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇది కెమెరాలో ఎంత పెద్దగా వస్తుందో అయితే నాకు అర్థం అవ్వట్లేదు, కానీ చాలా పెద్దదండి ఇది. అసలు ప్యాన్ చేసేకి కూడా అవ్వట్లేదు, అంత పెద్దగా ఉంది ఇది. దీన్ని ఏకాంబరనాథ్ టెంపుల్ అంటారు. సో ఇప్పుడు ఈ అతిపెద్ద గుళ్ళకి అయితే వెళ్ళిపోతాం. ఎలా ఉందో చూసి చెప్తాను. నేను కూడా కెమెరా చూపించే కూడా అవ్వట్లేదు, అసలు అంత పెద్దగా ఉంది. ఓకే, లెట్స్ గో. సైడ్ నుండి కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు ఎంత పెద్దగా ఉందంటే నేను ఆల్మోస్ట్ నా కెమెరాని 180 డిగ్రీస్ తిప్పేసాను. లోపలంతా ఎక్సలెంట్గా ఉంది చూడ్డానికి. చాలా పెద్దగా ఉంది చెప్పాలంటే. ఇంకా 172 ఫీట్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా, ఉండాలి కూడా. ఇవన్నీ మన రిచ్ కల్చర్ని, హిందూ కల్చర్ని రిప్రజెంట్ చేసేటివి. అది చూసారంటే స్వామికి రథం పెడతారు కదా, రథం పెట్టడానికి ముందర ఆల్వార్ని పెట్టే స్టాండ్ అది. అదే చాలా హైట్గా ఉంది. నేను 0.5xలో జూమ్ చేసి తీస్తున్నాను కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. ఎక్కడ పట్టినా కంచీపురంలో ఎక్కువ రామచిలుకలు ఉన్నాయి. ఎందుకున్నాయో కూడా తెలియట్లేదు చెప్పాలంటే. కనిపిస్తుంది అక్కడ రామచిలుక. కార్యక్రమం బిగరేలా అసలు దీని లోపలికి వస్తుంది. ఎంత పెద్దగా ఉంది కదా గుడి. 25 ఎకర్స్ అంట ఇది టోటల్గా. అసలు లోపల కూడా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మస్ట్ వాచ్ టెంపుల్ ఇది నన్ను అడిగితే. ఒకటి కాదు, కంచిలో యాక్చువల్గా 54 టెంపుల్స్ ఉన్నాయంట. నేను ఇప్పుడు దీన్ని చూసుకోకుండా తొక్కేసేవాడిని. ఇవి తొక్కకూడదు ఇలాంటివి నార్మల్గా అయితే. అసలు ఇలాంటి మండపాలు చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 1000 అన్నా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఆ లాస్ట్ వరకు ఉంది. ఓకే, చూద్దాము లోపల అలా ఉన్నా లేకపోతే నేనే తీయను లోపలంతా. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్స్ ఏమో ఇండియాలో. అసలు ఎంత పెద్దగా ఉందంటే ఇది సేమ్ నాకు కాళహస్తి లాగా అనిపిస్తుంది. ఇది కూడా ఒక పంచభూత లింగాల్లో ఒకటి అంట. మనకు యాక్చువల్గా 5 పంచభూతాలు ఉంటాయి. మనకి మామూలుగా పంచభూతాల్లో వింటారు కదా. పంచభూతాల్లో మొదటిది ఇది అంటే భూమిలింగం, పృథ్వీలింగం అంటారు. పృథ్వీలింగం అంటే భూమి మీద ఉన్న లింగం అని. ఇది కంచిలో ఉంది, ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్. రెండోది శ్రీకాళహస్తిలో ఉంది. శ్రీకాళహస్తిలో ఉన్నది వాయులింగం అంటారు. అక్కడ లింగంని చూస్తే మనము ఇట్లా కదులుతూ ఉంటుంది. అంటే లింగం పక్కన ఒక దీపం ఉంటుంది, ఆ దీపం కదులుతూ ఉంటుంది. లింగం కాదు, సారీ. సో అంటే దాని ప్రకారం ఏం చెప్తారంటే అక్కడ గాలి వస్తుంటుంది, అంటే వాయులింగం రెండోది. ఇంకా మూడోది అగ్నిలింగం అంటారు. అగ్నిలింగం అంటే అగ్నితత్వంని కూడుకుని ఉండేది. అగ్నితత్వంతో కూడుకున్న లింగం వచ్చేసి అరుణాచలంలో ఉంటుంది.
అక్కడ చాలా వేడిగా ఉంటుంది అంటారు. అంటే ఆ గుడి లోపలికి పోయినా కూడా చాలా ఎక్కువ చెమట పట్టడం అట్లంతా అవుతుంది. సో దాన్ని అగ్నిలింగం అంటారు. ఆ, ఇంకా అలానే ఫోర్త్ది వచ్చేసి జలలింగం జమ్ముకేశ్వరంలో ఉంటుంది. అది కూడా తమిళనాడులోనే ఉంది. ఆ జమ్ముకేశ్వరంలో ఉండే లింగం ఎట్లుంటుందంటే మొత్తం చుట్టుపక్కల వాటర్, మధ్యలో లింగం లాగా ఉంటుంది. ఇంకా ఫిఫ్త్ లింగం వచ్చేసి ఆకాశలింగం. అది చిదంబరంలో ఉంటుంది. చిదంబరం కూడా తమిళనాడే. జస్ట్ ఊరికే గోడను చూపించి దాన్ని మొక్కమంటారు. సో కాబట్టి అది ఆకాశలింగం అయింది. ఒక సపరేట్గా దేవుడు లేదంటే లింగం అనేటట్టుగా ఏముండదు. జస్ట్ ఊరికే ఒక గోడ మీద, అంటే తర్వాత కాలంలో కట్టినారు, ఒక లింగం పెట్టినారు అక్కడ. కానీ జస్ట్ మనమైతే ఒక గోడను చూసి దాన్ని లింగం అనుకొని భావించి మొక్కోవాలి అంతే. ఇది పంచలింగాల స్టోరీ. మీకు ఈ పంచలింగాల గురించి ఏమైనా అర్థమైంటే వీడియోని కొంచెం లైక్ చేయండి. మా అమ్మ దగ్గర తెలుసుకొని మరీ చెప్తున్నాను ఈ విషయం అంతా. నాకు తెలిసి ఐడియా ఉంది, కాకపోతే ఒక 3 లింగాల గురించి ఐడియా ఉన్నాయంటే. టోటల్గా 5 నాకు ఐడియా లేదు. మా అమ్మకి ఇవన్నీ బాగా తెలుసు. మా అమ్మ దగ్గర తెలుసుకొని ఇవన్నీ చెప్తున్నాను. సో నెక్స్ట్ బంగారుపల్లి, వెండిపల్లి దగ్గరికి వెళ్ళాలి. టైం ఆల్మోస్ట్ 5:55 అయిపోతుంది. చూద్దాం ఎన్ని గంటలకు దర్శనం అవుతుందో. ఓకే.